కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని దేవుని వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13 నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందునో, అది నిస్సారమైతే అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికిని పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరములు కలిగిన మా గొప్ప దేవ, పరిశుద్ధుడు అని కోట్ల కొలది దూతలతో గాన ప్రతిగానములు చేయబడుతూ ఆరాధింపబడుతున్నటువంటి మా గొప్ప దేవ, మీకు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు మేమందరము మీ నామమును స్తుతించి గణపరిచి ఆరాధించడానికి మీ కృప మాకు ఇచ్చారు. మీకు స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని నేర్చుకోవడానికి మీ పాద సన్నిధికి మేము వస్తూ ఉండగా మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీ వాక్యము ద్వారా మమ్మలను బలపరచండి. మా ఆత్మీయ జీవితములను మీ వాక్యమైనటువంటి అద్దములో సరిచూచుకొని సరిదిద్దుకొని ఎక్కడ మేము మీ చిత్తంలో నుండి తొలగిపోతున్నామో, ఎక్కడైతే పరిపూర్ణంగా మీ వాక్యానికి మేము విధేయత చూపించలేకపోతున్నామో ఆయా పరిస్థితులలో మీ వాక్యం ద్వారా మమ్మలను హెచ్చరించండి ప్రభా. మమ్మలను ప్రోత్సహించండి, మాతో మాట్లాడండి. మా జీవితాన్ని సరిదిద్దుకొని మీ చిత్తానికి సంపూర్ణంగా మేము విధేయత చూపించి నడుచుకోవడానికి మీ కృప, మీ సమాధానము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము, నడిపింపును మాకందరికీ అనుగ్రహించి మేలు చేసి కాపాడి మీ నామమునకే మహిమ తెచ్చుకునమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడిచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన దేవుని రాజ్యాన్ని గురించి బోధిస్తూ ఉన్నారు. దేవుని రాజ్య మర్మాలు దేవుని గురించి ఆయన బోధిస్తూ ఉన్నారు. దేవుని రాజ్యము అది ఆత్మ సంబంధమైనది, అది కంటికి కనబడేది కాదు. ఆత్మ సంబంధమైనటువంటి దేవుని రాజ్యాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలకు, ఆనాటి సమాజానికి, లేకుంటే ఇప్పుడు దేవుని వాక్యాన్ని చదువుతున్న మనకు అర్థం కావడానికి ఎక్కువగా ఆయన ఉపమానాలు ఉపయోగించి దేవుని వాక్యాన్ని బోధిస్తూ వచ్చారు. చాలా ఉపమానాలు అని చెప్తూ ఉండేవారు. దేవుని రాజ్యాన్ని గురించి బోధిస్తున్నప్పుడు మొదటి సంవత్సరము ఆయన దేవుని రాజ్యాన్ని గురించి బోధించేటప్పుడు ఎవరికి అర్థం కాలేదు. దేవుని రాజ్యాన్ని బోధించేటప్పుడు ఆయన గురించి ఎక్కువగా అవగాహన చేసుకున్నటువంటి ప్రజలు కూడా చాలా తక్కువగా ఉన్నారు. క్రమక్రమంగా దేవుని వాక్యాన్ని యేసయ్యను అర్థం చేసుకోవడం ప్రారంభించారు. తర్వాత 2వ సంవత్సరం, అంటే ఆయన 3.5 సంవత్సరాలు పనిచేశారు భూమి మీద. 2వ సంవత్సరం ఆయనకు బాగా పలుకుబడి, గౌరవం బాగా ఎక్కువగా పెరిగింది. ప్రజల్లో దేవుని వాక్యం బాగా వెళ్ళడం, ప్రజలు అర్థం చేసుకోవడం, తర్వాత అనేకమైన అద్భుతాలు యేసయ్య చేస్తున్నప్పుడు అనేక మంది యేసయ్య దగ్గరికి రావడం, ఆయన వాక్యాన్ని వినడం, వాక్యం ద్వారా బలం పొందుకోవడం, చాలామంది స్వస్థతలు పొందుకోవడం. 2వ సంవత్సరం బాగా ఎక్కువగా యేసయ్య కూర్చున్నటువంటి పలుకుబడి కూడా పెరుగుతూ వచ్చింది. తర్వాత ఈ 2వ సంవత్సరంలో ఎక్కువగా జనాలు అర్థం చేసుకున్న దానిని బట్టి ఆయన ఏం చేశాడనంటే ఆయన బోధించేటువంటి విధానాన్ని మార్చాడు. బోధించే విధానాన్ని మార్చి ఏం చేశాడనంటే అప్పటి నుండి ఎక్కువగా ఉపమానాల ద్వారా, ప్రతిదీ కూడా ఉపమానాల ద్వారా బోధించడం ప్రారంభించాడు. బోధించినప్పుడు కొంతమందికి ఆ ఉపమానాలు అర్థమయ్యేవి, కొంతమందికి అర్థమయ్యేది కాదు. ఎవరికి అర్థమయ్యేవి? దేవుని వాక్యాన్ని ఎవరైతే అంగీకరించేవారో, దేవుని వాక్య ప్రకారం జీవించాలని ఎవరైతే తీర్మానించుకున్నారో వాళ్ళకి ఉపమానాలు చాలా క్లియర్గా అర్థమవుతూ ఉండేవి. దేవుని వాక్యానికి విరుద్ధంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా బ్రతికే వాళ్లకు ఉపమానాలు అర్థమయ్యేవి కావు. ఆ తర్వాత ఏమైందనంటే ఇలాగ ఎప్పుడైతే ఆయన బోధన విధానాన్ని మార్చి మరీ ఖండితంగా, మరీ లోతుగా వాక్యాన్ని బాగా ఖండించి ఉన్నట్టుగా మాట్లాడడం ఎప్పుడైతే ఆయన 3వ సంవత్సరం ప్రారంభించాడో అప్పుడు ఏమైందనంటే ప్రజలు ఆయన మీద వ్యతిరేకతలు పెరిగి ఆయనను ఎలాగైనా సరే చంపేద్దాం అనేటువంటి ఆలోచన 3వ సంవత్సరంలో ప్రారంభమైంది. మొదటి సంవత్సరంలో ఎవరికి అర్థం కాలేదు. 2వ సంవత్సరం బాగా అర్థమైంది, బాగా దేవునికి దగ్గరయ్యారు. 3వ సంవత్సరం అంటే చివరిలో, 2వ సంవత్సరం చివరిలో ఆయన బోధన విధానాన్ని మార్చినప్పుడు 3వ సంవత్సరంలో ఆయనను ఏ విధంగానైనా సరే సంహరించాలనేటువంటి ఆలోచనతో వారు ప్రయత్నం చేస్తూ వచ్చారు.
యేసుప్రభు మాట్లాడుతూ కొండ మీద ప్రసంగంలో 5, 6, 7 అధ్యాయాల్లో కూడా కొండ మీద చేసినటువంటి ప్రసంగంగా మనం చూస్తూ ఉన్నాం. అయితే 5వ అధ్యాయంలో ధన్యతల గురించి ఆయన మొదటి 12 వచనాలు మాట్లాడిన తర్వాత, మీరు లోకమునకు ఉప్పును వెలుగునై ఉన్నారు, ఉప్పై ఉండండి, వెలుగై ఉండండి అని చెప్పట్లా ఆయన. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, వెలుగై ఉన్నారు అని ఆయన మాట్లాడుతున్నాడు. మనందరికీ తెలుసు ఉప్పు సర్వసాధారణంగా రుచిని తెలియచేస్తుందని చెప్పాను. అయితే యేసుక్రీస్తు ప్రభువు ఉప్పు గురించి మాట్లాడేటప్పుడు కేవలం రుచిని మాత్రమే తెలియచేసేది అన్న ప్రాముఖ్యమైన ఉద్దేశంతో మాట్లాడినట్లయితే చాలా రకాలైనటువంటి పదార్థాలు ఉన్నాయి కదండి. మీరు పంచదార అయి ఉన్నారు, మీరు తేనె అయి ఉన్నారు అని రుచిని తెలియచేసేదిగా చెప్పేటువంటి పదార్థాలు చాలా ఉన్నాయి. కానీ ఈయన ఉద్దేశం అలా కాదు. ఈయన ఎందుకు ఉప్పు అయి ఉన్నారు అని చెప్పడంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ఉప్పు ఎక్కువగా పదార్థాన్ని నిల్వ చేస్తుంది కదండి. ఎక్కువ రోజులు అది సాల్ట్, ఇట్స్ ఏ ప్రిజర్వేటివ్, అంటే ఎక్కువ కాలం ఎక్కువ రోజులు ఏ వస్తువులైతే మనం కలుపుతామో పాడైపోకుండా నిల్వ ఉంచడానికి ఎక్కువగా మనం ఉప్పును వాడతాం. అయితే లోకములో పాపం విస్తరిస్తూ ఉంది. అయితే క్రైస్తవుడు లోకములో పాపం విస్తరిస్తూ ఉంటుంటే లోకం మీదకి దేవుని ఉగ్రత, దేవుని యొక్క ఆయన కోపము భూమి మీదకి రావలసినటువంటి వ్యక్తుల మీదకి రావలసినటువంటి సందర్భంలో ఉన్నప్పుడు క్రైస్తవుడు లోకాన్ని భద్రపరచవలసిన వారై ఉన్నాడు. అంటే ఉప్పు ఏ పదార్థంలో అయితే ఉంటుందో అది ఆ పదార్థం పాడైపోకుండా ఎలాగైతే కాపాడగలుగుతుందో, క్రైస్తవులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడున్నప్పటికీ కూడా పాపం చేసినటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నప్పటికీ మనుషులు పాపం చేసి దేవుని మార్గం నుండి తొలగిపోయి దేవుని ఉగ్రత వారి మీదకి రావాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ప్రజల మీదకి దేవుని ఉగ్రత రాకోకుండా దానిని వాయిదా వేయడానికి క్రైస్తవులు అనేటువంటి వారు ఉప్పుగా వారి లక్షణాలు జీవితాన్ని కొనసాగించినప్పుడు, లేకుంటే ఆ ఉగ్రతను వారి మీదకి రాకోకుండా ఉండడానికి ప్రయత్నించేవారై ఉండాలి. సర్వసాధారణంగా మనకి ఇళ్లల్లో చీమలు పడుతూ ఉంటాయి కదండి. చీమల మందు వేస్తూ ఉంటాం కదా, చీమలు రాకోకుండా చీమల మందు వేస్తూ ఉంటాం. గామాక్షన్ కానీ డిటిటి కానీ ఇలాంటి కొన్ని పదార్థాలు వాడుతూ ఉంటాం. ఒక ఆయన ఏమన్నాడంటే, ఈ మధ్య చీమల మందుకు కూడా చీమలు పట్టేస్తున్నాయి. దేవుని ఉగ్రత మనుషుల మీదకి రాకోకుండా భద్రం చేయాల్సినటువంటి మనుషులే పాపంలో బ్రతుకుతున్నట్లయితే, క్రైస్తవులు అనేటువంటి వారే దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవుని ఉగ్రత మనుషుల మీదకి రాకోకుండా ఆప్ చేయాల్సినటువంటి మనుషులే పాపంలో బ్రతుకుతున్నట్లయితే, కాపాడవలసినటువంటి మనుషులే అవిధేయతలో బ్రతుకుతున్నట్లయితే ఇంకా పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి అన్నట్లుగా దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏ పదార్థమైనా సరే ఎక్కువ రోజులు ఉండాలంటే ఉప్పు ఎలాగైతే వాడతామో మనం కూడా మన విశ్వాస జీవితంలో దేవుడు ఏ విధంగా బ్రతకాలని దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడో ఆ విధంగా మనం బ్రతకడానికి ప్రయత్నించేవారుగా ఉండాలి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగు ఏం చేస్తుంది? చీకటిని పారద్రోలుతుంది. చీకటి పోవాలనంటే, ఒకవేళ ఒక గదిలో చీకటి ఉంది, మనము చాలా సందర్భాల్లో మనకి తెలిసినటువంటి ఇల్లు అయినప్పటికీ, మనం రోజు మసిలేటువంటి ఇల్లు అయినప్పటికీ కూడా, గదులైనప్పటికీ కరెంటు పోయేసరికి ఏం చేస్తాం? మనం తడువులాడతాం కదండి, వెతుక్కుంటాం వెలుగు లేకపోతే. అలాగే ఇప్పుడు గదిలో ఉన్నటువంటి చీకటిని పోగొట్టడానికి ఎన్నైనా మార్గాలు ఉన్నాయంటారా? ఏ మార్గాల్లో ప్రయత్నం చేసినా చీకటి పోతుంది అంటారా? ఎన్ని పద్ధతుల ద్వారా? కేవలం వెలుగును తీసుకుని వచ్చినప్పుడు మాత్రమే, కేవలం వెలుగు ద్వారా తప్ప, ఆ దీపం వెలిగించి లేకుంటే క్యాండిల్ వెలిగించినప్పుడు మాత్రమే ఆ గదిలో ఉన్నటువంటి చీకటి పోవడానికి పరిష్కార మార్గం కేవలం వెలుగు మాత్రమే. అలాగే ఈ లోకములో ఉన్నటువంటి పాపము, ఈ లోకములో ఉన్నటువంటి అపవిత్రత, ఈ లోకములో ఉన్నటువంటి చీకటిలో లోకం బ్రతుకుతూ ఉన్నారు. చాలామంది అజ్ఞానంలో ఉన్నారు. చీకటి అనేది లోకంలో చాలా రకాలైనటువంటి పరిస్థితులకు పోల్చబడింది. చీకటి పాపానికి పోల్చబడింది, చీకటి అనేది అజ్ఞానానికి పోల్చబడింది, చీకటి అసత్యానికి పోల్చబడింది, చీకటి ఈ లోకంలో అశాంతి, నెమ్మది లేకోకుండా అసమాధానంతో ఉన్నటువంటి పరిస్థితులకు పోల్చబడింది. చూడండి, ఎక్కడైతే సమాధానం లేదో, ఎక్కడైతే ఏ కుటుంబంలో అయితే ఏ కుటుంబ వ్యక్తుల మధ్య అయితే సమాధానం లేదో అక్కడ ఏమి ఏలుబడి చేస్తుందన్నమాట? చీకటి అనేది ఏలుబడి చేస్తూ ఉంది. చాలామంది వ్యక్తుల జీవితాలలో పాపం ఎప్పుడైతే ఉందో ఆ పాపము ద్వారా ఏమైంది? చీకటి అనేది వారి హృదయాలలోనికి అది సంతరించుకుంది. అలాగే అజ్ఞానంలో బ్రతుకుతున్నటువంటి వారు సత్యమేదో అసత్యమేదో, నిజమేదో, నిజమైన దేవుడెవరో, నిజమైనటువంటి సత్యవంతుడైనటువంటి దేవుడెవరో తెలియక అజ్ఞానంలో చాలామంది బ్రతుకుతున్నారు. అలాంటి వారి జీవితాలలో ఏమి చోటు చేసుకుందనమాట?
చీకటి అనేది ఉంది. కాబట్టి ఆ చీకటిని పారద్రోలడానికి పాతాళములో కటిక బిలములో ఏముంటుంది? చీకటి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మరణము లేకుంటే పాపము, అశాంతి, అవిధేయత లేకుంటే అసత్యం అనేది ఎక్కడైతే ఇది జరుగుతూ ఉందో అక్కడ చీకటికి పోల్చబడుతూ ఉంది. అయితే ఈ చీకటికి పరిష్కారము ఎవరు చెప్పండి? లోకములో ఉన్నటువంటి పాపము, ఈ లోకంలో ఉన్నటువంటి అసత్యము, లోకంలో ఉన్నటువంటి మరణము, ఈ లోకంలో చలామణి అవుతున్నటువంటి ఈ యొక్క భయంకరమైనటువంటి అజ్ఞానము, ఇవన్నీ పరిస్థితులన్నిటికీ పరిష్కార మార్గం ఎక్కడుందంటారు చెప్పండి? ఎవరు పరిష్కార మార్గం అండి? ఎవరు చెప్పండి? సర్వసాధారణంగా మనం అంటాం దేవుడు అంటాం, కానీ దేవుడు ఏమన్నారు తెలుసా? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. దేవుడు ఎలాగా మనల్ని ఏం చేశాడంటే ఎన్నుకుని మనలను దేవుడు వెలుగుగా ఉండమంటున్నాడు, మనలను లోకంలో ఉప్పుగా బ్రతకమంటున్నాడు. ఉప్పు ఎలాగైతే సారం కలిగి ఉంటుందో, వెలుగైతే చీకటిని ఎలాగైతే పారద్రోలగలుగుతుందో, అజ్ఞాన లోకములో, అసత్య లోకములో, అవిధేయతలో బ్రతుకుతున్నటువంటి మనుషులకు పరిష్కార మార్గాన్ని చూపించవలసినటువంటి బాధ్యత క్రైస్తవులు అనేటువంటి ప్రతి ఒక్కరి మీద ఉంది. అది గమనించాలి. మనమే పరిష్కార మార్గం, మనమే ఈ లోకానికి అజ్ఞానంలో ఉన్నవారిని సత్యంలోనికి నడిపించాలి, అవిధేయతలో ఉన్నవారిని మంచి మార్గంలోకి నడిపించాలి. లోకంలో అసత్యములో తెలియక, దేవుడెవరో తెలియక లోకంలో బ్రతుకుతున్న వారికి సత్యాన్ని బోధించవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీద ఉంది. లోకంలో కుడి ఎడమలు తెలియక పాపంలో బ్రతుకుతూ, అవిధేయతలో బ్రతుకుతూ దేవుని ఉగ్రతకు గురి కావలసినటువంటి ప్రజలను ఆ ఉగ్రత నుండి తప్పించవలసిన బాధ్యత క్రైస్తవుల మీద, మన మీద ఉంది. అది మన బాధ్యత. అందుకని దేవుడు ఏమన్నాడు? మీరు ఉప్పై ఉండండి అని అనలా, ఉప్పై ఉన్నారు అన్నాడు ఆయన. అంటే ఖచ్చితంగా మనం లోకానికి ఏమై ఉండాలి? ఉప్పుగా ఉండాలి. ఉప్పు నిస్సారమైతే, అది సారం లేకపోతే ఏమవుతుంది? బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుతుంది. రెండే విషయాలండి. ఒకటి మనము ఉప్పులా ఉన్నాము అంటే ఉప్పై ఉన్నామని ప్రభు చెప్పాడు. కాబట్టి ఖచ్చితంగా క్రైస్తవుడు సారం కలిగిన క్రైస్తవుడిగా అన్నా ఉంటాడు, నిస్సారమైన క్రైస్తవుడిగా ఉంటాడు. మధ్యలో ఉండే అవకాశం లేదు, మధ్యరకంగా ఉండేది లేదు. ఉంటే మన జీవితము కొంతమందిని ప్రభావితం చేయగలిగేదిగా, కొంతమందిని ప్రభులోనికి మార్చగలిగేదిగా, అవిధేయతలో బ్రతుకుతున్న వారిని వెలుగులోనికి నడిపించగలిగిన ఛాలెంజ్ కలిగినటువంటి జీవితంగా అయినా ఉండాలి. లేదంటే మనము సన్నగిలిపోయి, మనము నిస్సారమైపోయి, లోకంలో కలిసిపోయి సాతానుతో మనము ఏకీభవించే వారమై ఉండాలి. ఏదో ఒక పక్షాన ఉంటాం. మనం ఉంటే దేవుని వైపైనా ఉంటాం, లేకపోతే సాతాను వైపైనా. మధ్యరకంగా ఉండేటువంటి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేనే లేదు. ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి. ప్రభు అంటున్నాడు మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, లోకానికి వెలుగై ఉన్నారు. వెలుగు ఎలాగైతే పరిష్కారం చూపిస్తుందో, అజ్ఞానంలో ఉన్నటువంటి వారికి ఎలాగైతే వెలుగు అంధకారంలో ఉన్న వారికి, లోకానికి మనమే వెలుగును చూపించేవారుగా, పరిష్కార మార్గాన్ని చూపించేవారుగా ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు. ప్రభు అన్నాడు నేను లోకానికి ఏమై ఉన్నాను? వెలుగై ఉన్నాను. ఆయన వెలుగై ఉన్నాడు. వెళ్ళిపోతూ కూడా మీరు లోకానికి వెలుగై ఉండని చెప్పి వెళ్ళాడు. అయితే తేడా ఏంటనంటే మనము సారవంతమైన ఉప్పుగా ఉన్నామా, లేకుంటే చీకట్లోనే కలిసిపోయామా, లేకుంటే అజ్ఞానంలోనే మనం కూడా లోకంతో ఏకీభవించి బ్రతుకుతున్నామా అన్నది ఒక్కసారి మనమే చెక్ చేసుకోవాలి. 12వ అధ్యాయం మత్తయి సువార్త 30వ వచనాన్ని ఒకసారి చదువుదాం చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 30వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 30వ వచనం. నా పక్షమున నుండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. ప్రభు ఏమంటున్నాడంటే నా పక్షాన నుండనటువంటి వాడు నాకు విరోధి. అంటే మనము ఉప్పుగా ఉన్నట్లయితే, ఉప్పుగా సారవంతంగా ఉన్నట్లయితే మనం ఎవరి పక్షాన ఉన్నాం? ఎవరి పక్షాన ఉన్నాం? దేవుని పక్షాన ఉన్నాం. మనము వెలుగుగా ఉండి వెలుగులో ఉన్నటువంటి లక్షణాలు మనం చూపించేవారుగా, లోకానికి వెలుగు చూపించేవారుగా ఉన్నట్లయితే ఎవరి పక్షాన ఉన్నాం? దేవుని పక్షాన ఉన్నాం. ఇప్పుడు ఉప్పు నిస్సారమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయినట్లుగా మనం కూడా నిస్సారమైన స్థితిలో ఉన్నామంటే ఎవరికి విరోధంగా ఉన్నాం మనం? ఇప్పుడు దేవునికి విరోధంగా. మనం దేవునితో లేం. వాక్యం అదే చెప్తుంది, నా పక్షంన ఉండనటువంటి వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చినటువంటి వాడు నాకు వ్యతిరేకమైనటువంటి వాడే అనే దేవుని వాక్యంలో, చెదరగొట్టువాడే అనే వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అయితే మనం వెలుగులోనైనా ఉన్నాం, లేకుంటే దేవుని దగ్గరికి రాకోకుండా మనమే చెదరగొట్టేసేవారుగా ఉన్నాం. దేవుని దగ్గరికి చాలామంది కూడా రావడానికి వెలుగు మార్గముగా, వెలుగు చూపించేవారుగా, వెలుగు వైపు ఆకర్షించేవారుగా, సారవంతమైనటువంటి క్రైస్తవ విశ్వాస జీవితాన్ని కొనసాగించేవారుగా ఉన్నామా లేదా అన్నది ఒక్కసారి మనమే
చెక్ చేసుకోవాలి. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని అంటే సామెతల గ్రంథం 28వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట రాయబడింది. చదువుదాం చూడండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 4వ వచనంలో, ధర్మశాస్త్రము త్రోసివేయువారు దుష్టులను పొగడుదురు, ధర్మశాస్త్రమును అనుసరించి వారు వారితో పోరాడుదురు. ఇక్కడ 2 పదాలు ఉపయోగించబడ్డాయి. ధర్మశాస్త్రాన్ని త్రోసివేసేటువంటి వారు, అలాగే ధర్మశాస్త్రమును అనుసరించేటువంటి వారు. ఇప్పుడు ఒక్కసారి మనం గుర్తుపెట్టుకోవాలి, మనము ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారిగా ఉన్నామనుకోండి, ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారిగా ఉన్నట్లయితే దుష్టులతో మనం ఏకీభవించలేం. ధర్మశాస్త్రాన్ని ఎవరైతే త్రోసివేస్తారో, ధర్మశాస్త్ర ప్రకారం దేవుని వాక్య ప్రకారం ఎవరైతే జీవించలేరో వాళ్ళు ఏం చేస్తారంటే దుష్టులతో ఏకీభవిస్తారు, దుష్టులను పొగడతారు, దుష్టులు చేసేటువంటి పనుల్లో వాళ్ళు కూడా ఏం చేస్తారు, పాలు పంపులు పంచుకుంటారు. అంటే ధర్మశాస్త్రాన్ని త్రోసివేయకోకుండా ధర్మశాస్త్రాన్ని మనము అనుసరిస్తూ దేవుని వాక్య ప్రకారం జీవించేటువంటి వారు దుష్టులు చేసే పనులతో, దుష్టులు చేసేటువంటి అక్రమ కార్యక్రమాలతో, దుష్టులు జరిగించేటువంటి అపవిత్రమైన పనులతో మనం ఏమాత్రం కూడా ఏకీభవించగలమా? ఏకీభవించలేం. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ధర్మశాస్త్రాన్ని మనము అనుసరించే వారిగా ఉన్నామా, లేకుంటే ధర్మశాస్త్రాన్ని మనం త్రోసివేసేవారిగా ఉన్నామా అన్నది ఒక్కసారి మనమే అర్థం చేసుకోవాలి, గమనించుకోవాలి. ధర్మశాస్త్రాన్ని త్రోసివేయవారు మన వల్ల కాదు, మనం ఎక్కడ చేస్తామండి, ఎలా బ్రతుకగలుగుతామండి, ఈ లోకంలో పవిత్రంగా లేకుంటే దేవుని కొరకు నమ్మకంగా, దేవుని కొరకు వెలుగును చూపించేవారుగా, దేవుని కొరకు పవిత్రంగా ఈ లోకంలో ఎక్కడ బ్రతకగలుగుతామండి, మనకు కుదరదని చెప్పని ఏం చేస్తారంటే ధర్మశాస్త్రాన్ని ఎవరైతే త్రోసేస్తారో వాళ్ళు ఏమవుతారంటే దుష్టులను వాళ్ళలో కలిసిపోతారు, దుష్టత్వంతో వాళ్ళు ఏం చేస్తారు, ఏకీభవించి బ్రతుకుతారు. అయితే ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు ఎలాంటి శ్రమలైనా, ఎలాంటి ఇబ్బందులైనా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఎలాంటి స్థితిగతులు గుండా మనం వెళ్తున్నప్పటికీ కూడా లోకంలో ఉన్నటువంటి పాపముతో, లోకంలో ఉన్నటువంటి అపవిత్రతతో, లోకంలో ఉన్నటువంటి అవిధేయతతో ఏమాత్రం ఏకీభవించకుండా దేవుని వాక్యాన్ని అనుసరించడానికి ప్రయత్నించేటువంటి వారితో ఏకీభవించలేరు. లోకంలో పాపం ఉంది, లోక పద్ధతులు, లోక ఆచారాలు, లోక సంబంధమైనటువంటి వాటితో మనం ఏమాత్రం కూడా ఏకీభవించలేం, వాటితో మనం కలిసి జీవించలేం. ఎందుకని? దేవుడు మనలను వెలుగుగా ఉంచుకున్నాడు, దేవుడు మనలను సారవంతమైనటువంటి జీవితాన్ని బ్రతకమని దేవుడు మనలను ఎన్నుకున్నాడు. కాబట్టి ఖచ్చితంగా మనం దేవునితో ఏకీభవించేవారుగా ఉండాలి. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నాము అని చెప్పుకున్న మనమందరము కూడా వెలుగు మార్గంలో నడుస్తున్నాం. ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు ఉప్పు ఎలాగైతే సారవంతమైన ఆ పద్ధతిని కలిగి ఉందో మనం కూడా సారవంతమైన జీవితాన్ని కలిగి ఉన్నాం. సారవంతమైన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు, వెలుగులో నడుస్తున్నప్పుడు, ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నప్పుడు మన చుట్టూ కూడా దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలు జరుగుతున్నప్పుడు, దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు జరుగుతున్నప్పుడు ప్రత్యక్షంగా కానివ్వండి, పరోక్షంగా కానివ్వండి, తప్పును మనం ఏం చేస్తామంటే ఖండించగలుగుతాం. ప్రత్యక్షంగా కానీ మనము తప్పు చేయకపోవచ్చు, కానీ తప్పుతో ఏకీభవించితే, లేకుంటే తప్పు జరుగుతున్నటువంటి చోట దానిని ఖండించుకోకపోతే, అడ్డుకోకపోతే ఏమవుతామంటే మనం కూడా తప్పులో ఏకీభవించిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు ఒక వ్యక్తి కత్తి పట్టుకుని ఒక వ్యక్తిని చంపేశాడండి, మరలా కత్తి పట్టుకుని తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆఫ్ చేయకపోతే ఏం చేస్తాడు? ఏమవుతుంది అక్కడ? మనం పరోక్షంగా ఏం చేస్తున్నాం? ఆ తప్పును మనం ఏం చేస్తున్నాం? ఎంకరేజ్ చేస్తున్నాం. కత్తి పట్టుకుని తిరుగుతున్నాడు, ఒకరిని పొడిచాడు ఆల్రెడీ, ఇంకొకరిని పొడవడానికి సిద్ధపడుతున్నాడు, వాడిని పట్టుకుని ఆఫ్ చేయకపోతే మరోవాడిని పొడుస్తాడు. కాబట్టి మనము ప్రత్యక్షంగా మనము అంటే అతన్ని ఎంకరేజ్ చేయకపోయినప్పటికీ కూడా పరోక్షంగా అతన్ని ఆఫ్ చేయకపోతే, అతను అడ్డుకోకపోతే, అంటే లోకంలో పాపం జరుగుతూ ఉంది, లోకంలో అపవిత్రత జరుగుతుంది, మన కళ్ళ ముందు పాపం జరుగుతున్నప్పుడు మనం వారితో కలిసి పాపంలో ఏకీభవించకపోయినప్పటికీ కూడా దానిని అడ్డుకోకపోతే, వారిని హెచ్చరించకపోతే, ఆ పాపమును గురించి వారికి ఈ సత్యమేదో అసత్యమేదో వారికి బోధించకపోతే పాపముతో మనము పరోక్షంగా ఏం చేస్తూ ఉన్నాం? ఏకీభవిస్తూ ఉన్నాం. అందుకని వాక్యం చెప్తుంది, మనం దేవునితో, దేవుని వాక్యముతో మన చుట్టూ అన్యాయం, అక్రమం, పాపం చెలరేగిపోతున్నప్పుడు మనకి ఎలాంటి సంబంధం లేదు అనుకోవడం అది బుద్ధిహీనత అవుతుంది. ఎందుకంటే మన చుట్టూ పాపం జరుగుతున్నప్పుడు, అన్యాయం జరుగుతున్నప్పుడు, అపవిత్రత జరుగుతున్నప్పుడు వాటిని మనం ఏం చేయాలనంటే దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని యొక్క వాక్య క్రమాన్ని బట్టి, ఎందుకని మనం ఎప్పుడైతే ఆ వెలుగు మార్గంలో నడవగలుగుతామో, ఎప్పుడైతే ఆ సారవంతమైన జీవితాన్ని మనము కొనసాగించగలుగుతామో అప్పుడు మనం వాటిని ఎదిరించగలుగుతాం. ప్రపంచ చరిత్రలో మనందరికీ కూడా తెలుసు, హిట్లర్ అని ఒక భయంకరమైన వ్యక్తి ఉండేవాడు, మనందరికీ తెలుసని. ఆయన ఇంచుమించుగా 60,000 మందిని ఒకసారి చంపేశాడు.
మనుషులందరినీ కూడా. ప్రపంచమంతా కూడా అలా చూస్తూనే ఉంది. పరోక్షంగా అతనికి ఏం చేసింది? సపోర్ట్ చేసినట్లయింది. ఆ తర్వాత వచ్చింది యుఎన్ఓ అనేది, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది. హిట్లర్ తర్వాత అప్పుడు ఈ ఐక్యరాజ్య సమితి అనేది తర్వాత ఏర్పడింది. ఆ టైంలో కనుక ప్రపంచ దేశాలన్నీ కలిసి అతను ఆప్ చేస్తే ఏమయ్యేది? కొంతమంది ప్రాణాలు బ్రతికించబడేది. మనం ఆలోచించండి, మన చుట్టూ అపవిత్రత జరుగుతున్నప్పుడు మనము లోకములో వెలుగుగా ఉండాలని దేవుడు మనల్ని పెట్టాడు. ఏ ప్రాంతంలో అయితే ఉంటున్నామో, ఎక్కడైతే మనం ఉంటున్నామో, ఏ సమాజంలో అయితే మనం బ్రతుకుతున్నామో, అన్యాయం జరుగుతున్నప్పుడు, అక్రమం జరుగుతున్నప్పుడు, అవిధేయతలో ప్రజలు బ్రతుకుతున్నప్పుడు కనీసం వాళ్ళకి హెచ్చరించి, కనీసం వాళ్ళకి బోధించి, వాళ్ళకి మనము దేవుని వాక్యాన్ని గురించి వారికి సత్యాన్ని ప్రేమతో వాళ్ళకి చెప్పినప్పుడు, అంటే సత్యము ఉన్నదన్నట్టుగా మాట్లాడితే అందరూ కూడా ఒకేసారి ఏకీభవించకపోవచ్చు, వాళ్ళు అంగీకరించకపోవచ్చు. కానీ సత్యాన్ని చెప్పేటప్పుడు ప్రేమతో, సత్యాన్ని చెప్పేటప్పుడు వారిని మంచి మార్గంలో నడవాలని మనం వారి పట్ల కనికర మనస్సుతో వారికి నేర్పించినప్పుడు ఖచ్చితంగా వారిలో దేవుని వాక్యం పనిచేస్తుంది. చెప్పడం మన వంతు, దేవుడు కార్యం చేసేది తన పరిశుద్ధాత్మదేవ దేవుడు వారిని ఒప్పింపచేస్తాడని దేవుని వాక్యం మనకి స్పష్టంగా నేర్పిస్తుంది. వెలుగులో ఉన్నటువంటి మనము ఉప్పు సారవంతమైనటువంటి జీవితాన్ని కొనసాగించేటువంటి మనము లోకములో ఒక వెలుగుగా లోకానికి మనము సత్యాన్ని అందించేవారుగా, అజ్ఞానంలో ఉన్న వారికి ఆ వెలుగును, జ్ఞానాన్ని ప్రకటించేవారుగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. మొట్టమొదటిది. రెండవది ఏంటనంటే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. 1 యోహాను పత్రిక, నిజంగా మనం వెలుగులో ఉన్నవారమైనట్లయితే మనలో ప్రభువు ఆయన ఈ లోకంలో ఎలా బ్రతికాడో అలాంటి జీవితాన్ని గురించి ప్రభు వాక్యం మాట్లాడుతుంది. 1 జాన్ 1:5లో 1 జాన్ 1:5లో వాక్యం ఎలా చెప్తా ఉంది? మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునో లేదు. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందాము. ఆయన వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రం లేనేలేదు. ఆయనలో అపవిత్రత లేదు, ఆయనలో అవిధేయత లేదు, ఆయనలో ఏ మాత్రం కూడా అరమరికలు లేవు. ఆయన ఎలాగైతే వెలుగై ఉన్నాడో, ఆయన ఎలాగైతే ఏ మాత్రము కూడా చీకటి ఆయనలో లేదో, ఆయన వెలుగై ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిచిన వారమైనట్లయితే ఆయన మార్గంలో నడిచే మనం కూడా, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు, మనం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఆయన వెలుగై ఉన్నాడు. అందుకనే 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఏమని చెప్తుందనంటే, 1 సమూయేలు చాప్టర్ 2 verse 2లో, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన వంటి దేవుని వంటి ఆశ్రయ దుర్గం ఏదీ లేదు. ఆయన మాత్రమే పరిశుద్ధుడు, ఆయన మాత్రమే వెలుగై ఉన్నాడు, ఆయనలో ఏ మాత్రం కూడా చీకటి లేనేలేదు. ఆయనను వెంబడించే వారం అని చెప్పుకుంటున్న మనము, వెలుగై ఉన్నాడు దేవుడు అని చెప్పుకుంటున్న మనము, వెలుగును వెంబడించే మనము కూడా ఖచ్చితంగా ఎందులో నడవాలి? వెలుగులోనే నడవాలి, పరిశుద్ధమైనటువంటి మార్గంలోనే నడవాలి. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో వాక్యం ఏం చెప్తుందంటే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును అన్ని విషయాలలో, సమస్త విషయాలలో ఎలా ఉండాలి? పరిశుద్ధత కలిగి ఉండాలి. దేవుడు వెలుగై ఉన్నాడని మనం చెప్పుకుంటూ కూడా మనం కూడా వెలుగులో నడుస్తున్నామని చెప్పుకుంటున్నట్లయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా ఎందులో నడవాలి? వెలుగులోనే నడవాలి, వెలుగు మార్గంలోనే నడవాలి. లేకపోతే మనం కూడా చీకటితో ఏకీభవించిన వారం అవుతాం. ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు, ఆయనను వెంబడించే మనలో ఎంత మాత్రము చీకటి అనేది ఉండకూడదు. చీకటిలో నడుస్తున్నాము అంటే మనమంతా వెలుగులో ఇంకా నడవట్లేదన్నమాట, వెలిగింపబడలేదన్నమాట. ఇంకా చీకటిలోనే బ్రతుకుతున్నాం, చీకటి జీవితాన్ని కొనసాగిస్తున్నాం, ఇంకా చీకటి మార్గంలోనే బ్రతుకుతున్నాం, చీకటి పనులే చేస్తూ ఉన్నాం, చీకటి మాటలే మాట్లాడుతున్నాం, చీకటి ప్రవర్తనే మన జీవితాల్లో ఇంకా కనబడతా ఉంది. ఎక్కడ కూడా వెలుగుకు సంబంధించినటువంటి, అంటే దేవుని పరిశుద్ధతకు సంబంధించినటువంటి ఆ లక్షణాలు, ఆ గుణాలు, లేకుంటే ఆ మాటలు, ఆ ప్రవర్తన, ఆ క్రియలు మనలో కనబడట్లేదంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఇంకా వెలిగించబడ్డాము, వెలుగులో నడుస్తున్నాము, ఆయన వెలుగై ఉన్నాడని మాట్లాడుకుంటున్నాం తప్ప మనం ఇంకా వెలిగించబడలేదు. చూడండి, పాత నిబంధన గ్రంథంలో దానియేలు గ్రంథంలో మనం చదువుకుంటాం 1వ అధ్యాయంలో, కల్దీల దేశానికి షద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు అనేటువంటి వారిని తీసుకుని వెళ్ళిపోయారు. ఇంచుమించుగా నెబుకద్నెజరు కొంతమందిని 50,000 మంది నుంచి 1,00,000 మందిని తీసుకుని వెళ్ళిపోయారు. ఆ యవనస్తుల్లో అందులో బలం కలిగినటువంటి, జ్ఞానం కలిగినటువంటి యవనస్తులు ఈ 4 ఉన్నారు. ఈ 4 కూడా అక్కడ ఆ దేశంలో వారి భాష తెలియదు, కల్దీల భాష వీళ్ళకి తెలియదు.
ఆ భాష నేర్పించమని చెప్పారు. అంటే ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత రాజుగారు తినేటువంటి భోజనాన్ని తీసుకొచ్చి యవనస్తులకు పెట్టమన్నారు. ఈ బానిసలుగా తీసుకుని వెళ్ళిపోయి జ్ఞానం కలిగినటువంటి కొంతమంది యవనస్తులను సెపరేట్ చేసి వాళ్ళకి సెపరేట్గా వాళ్ళకి ఫుడ్ వేరు, వాళ్ళ యొక్క సౌకర్యాలు వేరు, వారికి నేర్పించే భాష వేరు, ఇవన్నీ కూడా శ్రద్ధలు తీసుకుంటున్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, వాళ్ళకి భోజనం పెట్టేటువంటి వ్యక్తి. అతడు రాజుగారు తినేటువంటి భోజనం తీసుకొచ్చి యవనస్తులకు పెట్టినప్పుడు వీళ్ళు ఏమన్నారంటే, అయ్యా మేము విగ్రహాలుగా అర్పించినటువంటి వాటిని మేము తినము, వాటిని మేము ముట్టుకోకూడదు. అయితే ఈ విషయం రాజుగారికి తెలిస్తే మీరు తినట్లేదని చెప్పి తెలిస్తే కనుక నన్ను చంపేస్తాడు అని చెప్పానంటే, ఆ మధ్యవర్తితో భోజనం పెట్టేటువంటి ఆ వ్యక్తితో వీళ్ళు మాట్లాడారు. ఏమనంటే, అయ్యా 10 రోజులు చూడండి, 10 రోజులు మేము కూరగాయల భోజనమే తింటాం, రాజుగారు తినేటువంటి భోజనం మాకు అవసరం లేదు, మేము తినకూడదు, వాటిని అపవిత్రమైన వాటిని మేము ముట్టుకోకూడదు, 10 రోజులు కూరగాయల భోజనం పెట్టండి, మాంసము లేకుంటే ఆ మంచి భోజనం రాజుగారు తినేటువంటి భోజనం తినేటువంటి వాళ్ళతో ఒక్కసారి 10 రోజుల తర్వాత చెక్ చేయండి, వాళ్ళకి గనక మాకు తేడా కనబడితే గనక అప్పుడు నీవు చెప్పినట్లుగానే మేము 10 రోజుల తర్వాత రాజుగారు పెట్టేటువంటి భోజనమే మేము కూడా తింటామని చెప్పారు. సరే 10 రోజులు వీళ్ళు కేవలం కూరగాయల భోజనం మాత్రమే తిన్నారు. ఆ మాంసాహారం తిన్నటువంటి ఆ ప్రజల కన్నా కూరగాయల భోజనం తిన్న వీళ్ళ ముఖాలే చాలా బాగున్నాయి. అపవిత్రత జరుగుతూ ఉన్నప్పుడు, అక్కడ చీకటి కార్యాలు జరుగుతున్నప్పుడు, అంటే లోక సంబంధమైనటువంటి అజ్ఞానం సంబంధించినటువంటి పనులు అక్కడ జరుగుతున్నప్పుడు ఈ యవనస్తులు ఏం చేశారు? చీకటితో వాళ్ళు ఏమాత్రం ఏకీభవించాల. అవిధేయతతో, అపవిత్రతతో, లోక సంబంధమైనటువంటి కార్యాలతో, లేకుంటే అజ్ఞానం కలిగినటువంటి ఆ పనులతో వాళ్ళు ఏకీభవించలేదు, పవిత్రంగా బ్రతికారు. చూడండి, మీరు దానియేలు గ్రంథం అంతా మీరు చదివితే వాళ్ళని దేవుడు ఉన్నతమైన స్థానంలో పెట్టాడు. ఈ నలుగురిని కూడా, దానియేలేనేమో ప్రధానమంత్రిగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఈ శద్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి వారిని ఇప్పుడు ఈ రోజుల్లో మనం మాట్లాడుకోవాలంటే ఒక కలెక్టర్ పొజిషన్లో వాళ్ళని పెట్టాడు. అంత స్థాయికి దేవుడు తీసుకెళ్ళాడు. ఎలా జరిగింది? చీకటితో వాళ్ళు ఏకీభవించాల, నిస్సారంగా వాళ్ళు బ్రతకల, సారవంతమైనటువంటి బ్రతుకుని జీవించారు. చూడండి 3వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే, మీరు కనుక ఆ నిలబెట్టి ఉండే ప్రతిమకు నమస్కారం చేయకపోతే ఏం చేస్తున్నారు? అగ్నిగుండంలో వేసేస్తున్నారు. మనందరికీ తెలుసు, చాలాసార్లు విన్నాం. వాళ్ళ నమస్కారం చేయాల. ఏ దేవుని అయితే మేము ఆరాధిస్తున్నాం ఆ దేవునికి తప్ప ఇంకెవరికి మేము పూజ చేయమన్నారు. 6వ అధ్యాయంలో వెళ్ళినట్లయితే దానియేలు ప్రార్థన చేస్తే గనక, దేవునికి ప్రార్థన చేస్తే, అంటే రాజుగారు తప్ప ఎవరికి కూడా విన్నపాన్ని తెలియచకూడదు, ఏ దేవునికి ప్రార్థన చేయకూడదనే శాసనం వచ్చేసింది. ఇట్టి శాసనం చేయబడినప్పటికీ కూడా దానియేలు యథాప్రకారం ఏం చేశాడు? అనుదినం ముమ్మారు దేవుని సన్నిధికి వెళ్ళి యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ప్రార్థన చేసేవాడు. తన భక్తినేం మార్చల. సింహాల బోన్లో వేసేశారు, వాళ్ళు నమస్కారం చేయనందుకు అగ్నిగుండంలో వేసేశారు. కానీ వాళ్ళు కాలిపోయారా? సింహాల బోన్లో వారు చనిపోయారా? లేదే. చీకటిలో బ్రతుకుతున్నటువంటి ప్రజల మధ్య ఒక ప్రకాశించే దీపంలో వాళ్ళు బ్రతికారు. సారవంతం లేనటువంటి ఉన్నటువంటి ఆ దేశంలో సారం లేనటువంటి ప్రజల మధ్య సారవంతమైనటువంటి భక్తివంతమైనటువంటి భక్తి జీవితాన్ని శద్రకు, మేషకు, అబేద్నెగో వాళ్ళు కొనసాగించారు. ఇప్పటికీ మనం మాట్లాడుకుంటున్నాం శద్రకు, మేషకు, అబేద్నెగో గురించి. మనం ఎక్కడున్నప్పటికీ చూడండి, ఉప్పు ఎప్పుడైతే పదార్థంలో ఉంటుందో బూజు పట్టదో, బూజు పట్టిందంటే దాంట్లో ఉప్పు సరిగా లేదన్నమాట. మనం చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాలు, లేకుంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలు, మన జీవితాల్లో చీకటి వచ్చిందనంటే మనం ఏమయ్యామంటే సారం మనం కోల్పోయాము. మనలో ఉన్నటువంటి సారవంతమైన జీవితం తగ్గిపోయింది అని మనము ఆలోచించుకోవాలి, గమనించుకోవాలి. కాబట్టి ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు, ఆయన వెలుగై ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఎలా నడవాలి? వెలుగు మార్గంలో నడిచేవారుగా ఉండాలి. అంత మాత్రమే కాదు, వెలుగు లోకానికి చూపించాలనంటే స్థిరమైనటువంటి భక్తి జీవితాన్ని మనం కొనసాగించాలి. స్థిరమైనటువంటి భక్తి జీవితాన్ని, అటు ఇటు ఊగిసలాడేటువంటి పరిస్థితిని మనం కలిగి ఉండకూడదు. అపోస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చదువుదాం చూడండి. అపోస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి, భూలోకమును తల్లకిందులు చేసిన వీరు ఎక్కడికి కూడా వచ్చి ఉన్నారని చెప్పన్నారు. భూలోకమును తల్లకిందులు చేసేటువంటి వారు ఎవరు? వీళ్ళు పౌలు, శీల, తిమోతి, లూక. వీళ్ళు సువార్త ప్రకటించడానికి దెస్సలోనిక పట్టణానికి వెళ్ళారు. వెళ్తే వాళ్ళ గురించి అక్కడ సువార్త ప్రకటిస్తున్నాడని అక్కడ ఉన్నటువంటి యూదులు, అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, శాస్త్రులు వాళ్ళు ఏం చేశారని అంటే ఆటంకంగా వాళ్ళకి సువార్త ప్రకటించుకోకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు.
సరే, ఆ పట్టణంలో ఎవరైతే ఈ అపోస్తులైన పౌలును, ఈ యొక్క శీలను వాళ్ళని చేర్చుకున్నాడో, యాసోను అనేటువంటి వ్యక్తి వాళ్ళ ఇంటికి చేర్చుకున్నాడు. దైవజనులు వచ్చారు, వాక్యం చెప్తున్నారు, రండి మా ఇంటి దగ్గర ఉండండి అని చెప్పని ఇంట్లో ఆతిథ్యం ఇచ్చాడు. ఇచ్చినందుకు వీళ్ళకి కనబడలేదని యాసోను తీసుకుని వచ్చి ఈడ్చుకుని వచ్చేసి భయంకరంగా అతనిని కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, అప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, భూలోకమును తల్లకిందులు చేసేవారు ఎక్కడ కూడా వచ్చారు. వీళ్ళు భూలోకమును ఎలా చేశారు? వాళ్ళు తల్లకిందులు చేశారు. మీరు ఆలోచించండి, భూమి తల్లకిందులుగా ఎందుకుంది? చీకట్లో ఉంది కాబట్టి. ఇప్పుడు భూమి తల్లకిందులుగా ఉందనంటే మనుషులు అజ్ఞానంలో ఉన్నారు, మనుషులు అవిధేయతలో ఉన్నారు, మనుషులు చీకట్లో ఉన్నారు కాబట్టి భూమి తల్లకిందులుగా ఉంది. ఇప్పుడు దానిని వాళ్ళు రైట్ పొజిషన్లో పెట్టడానికి ఇక్కడ కూడా వచ్చారు. అది ఆయన చెప్తున్నటువంటి మాట. అంటే సరిగా నిలబెట్టడానికి, సరైన భక్తిలో నిలబెట్టడానికి, సరైనటువంటి వెలుగు భక్తిని, వెలుగు యొక్క మార్గాన్ని, వెలుగు యొక్క అజ్ఞానంలో ఉన్నటువంటి వారికి జ్ఞానాన్ని బోధించడానికి ఈ అపోస్తులు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్ళారు. భూమిని తల్లకిందులు చేసేవారు ఎక్కడ కూడా వచ్చారని చెప్పని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అలా ఉండాలి మన పరిస్థితిని. ఒకవేళ పరిస్థితులన్నీ డిజార్డర్లో ఉన్నాయనుకోండి, పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నాయనుకోండి, పరిస్థితులన్నీ కూడా తారుమారుగా ఉన్నాయనుకోండి, దేవుని వాక్యం ఎరిగినటువంటి మనము, వెలుగులో నడుస్తున్నటువంటి మనము ఆ పరిస్థితులన్నీ కూడా ఒక ఆర్డర్లోకి వచ్చే విధంగా, పరిస్థితులన్నీ కూడా ఒక మంచి మార్గంలో నడిచే విధంగా. చూడండి, ఒకవేళ ఏదైనా ఆఫీసులో పనిచేస్తున్నారండి, లేకుంటే ఏదైనా ఒక చోట పనిచేస్తూ ఉన్నారు, ఆఫీసులో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, అందరూ లంచం తీసుకుంటున్నారు అనుకుందాం. వెలుగైన మార్గం కలిగినటువంటి తెలిసిన మనము, సారవంతమైనటువంటి జీవితాన్ని కొనసాగించే మనము దేవుని కొరకు ఆ ప్రాంతంలో పరిస్థితులన్నీ కూడా ఆఫీసులో డిజార్డర్లుగా ఉన్నాయి, తలకిందులుగా ఉన్నాయి. దాన్ని మనం ఏం చేయాలి? మంచి ఆర్డర్లో, మంచి స్థితిలోనికి, మంచి పొజిషన్లోకి దానిని నిలబెట్టి తీసుకొచ్చి వచ్చేవారుగా ఉండాలి. మన ప్రవర్తన, మన జీవితం. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, అందరూ ఇలా చేయెత్తండి ఒకసారి, చేయెత్తండి ఒకసారి, దించండి, మళ్ళా చేయెత్తండి, మీ గడ్డం పట్టుకోండి. మీరు ఏం చేశారు? నేను చెప్పింది చేశారా, లేకుంటే చేసింది చేశారా? కొంతమంది నేను సాల్యూట్ పెట్టాను కదా, నేను చెప్పింది ఏం చెప్పాను? గడ్డం పట్టుకోమని కదా. అంటే దేవుని వాక్యము ఒక వ్యక్తి జీవితంలో పనిచేసేది ఎప్పుడని అంటే, అది మన జీవితాలలోనికి అన్వయించుకున్నప్పుడు. ఒక మాట చదువుదాం మీకు అర్థం కావాలంటే, ఇప్పుడు చేసిన ఎక్సర్సైజ్ మీకు అర్థం కావాలంటే పేతురు రాసిన మొదటి పత్రికకి వెళ్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాను. అందువలన వారిలో ఎవడైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తన భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. ఈ మాట ఏమన్నా అంటే ఒకసారి ఆలోచించండి, అందరు నా వైపు చూడండి. ఒకవేళ ఎవరైనా అవిశ్వాసి అయినటువంటి భర్త ఉన్నాడు అనుకోండి, విశ్వాసి అయిన భార్య ఉంది. భార్య చర్చికి వెళ్తుంది, దేవుని నమ్ముకుంది, బాప్తిసం తీసుకుంది, దేవుని మార్గంలో నడుస్తుంది. ఇప్పుడు భర్త చర్చికి రావట్లేదు, దేవుని నమ్ముకోలేదు. ఇక్కడ ఏమైనా రాస్తున్నాడు అంటే, భార్య యొక్క జీవితాన్ని చూసి అతడు మార్పు చెందాడు అని చెప్పని ఇక్కడ వ్రాయబడింది. ఇప్పుడు వాక్యము ఆ భర్తను మార్చిందా, లేకుంటే భార్య యొక్క నడవడికి మార్చిందా? ఇక్కడ వాక్య భాగాన్ని బట్టి, భార్య యొక్క నడవడికిని బట్టి భర్త మారాడని ఇక్కడ మనం అర్థం చేసుకుంటున్నాం. ఇప్పుడు వాక్యాన్ని విన్నాడండి, అవిధేయత కలిగినటువంటి అవిశ్వాస అయినటువంటి భర్త వాక్యాన్ని చదివిన తర్వాత, వాక్యాన్ని విన్న తర్వాత నమ్మకం కుదరలా. ఇప్పుడు ఆ వాక్యము తన భార్యలో పనిచేయడం ప్రారంభించింది. అప్పుడు ఏమైందని అంటే, నా భార్యనే ఈ వాక్యం మార్చగలిగితే, ఈ వాక్యమే నా భార్య జీవితంలో, ప్రవర్తనలో మార్పు తీసుకుని రాగలిగితే ఎంత శక్తివంతమైందా అని చెప్పని వాక్యాన్ని చదివాడు. నమ్మకం కుదరలేదు, కానీ భార్య ప్రవర్తన చూశాడు. భార్యలో దేవుని వాక్యము పరివర్తన తీసుకొచ్చింది, భార్యలో మార్పును కలిగించింది. అప్పుడు అర్థమయ్యింది ఈ వాక్యము శక్తివంతమైందని. ప్రవర్తన చూసి దేవుని దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు నేను చెప్పాను కదా, చేయి పైకెత్తమన్నప్పుడు చెయ్యి ఎత్తారు. అంటే నేను చెప్పింది దానికన్నా చేసిన దానిని మీరు చూసి
అంటే దేవుని వాక్యము ఎంత శక్తివంతమైందనంటే లోకము మనలను చదువుతూ ఉంటుంది, దేవుని వాక్యాన్ని చదువుద్ది, మన జీవితాన్ని కూడా చదువుతూ ఉంటుంది. అయితే దేవుని వాక్యాన్ని చదివిన దానికన్నా ఎక్కువగా దేనిని బట్టి అర్థం చేసుకుంటుంది అంటే మనం జీవించిన ప్రవర్తనను బట్టి, మనం జీవించినటువంటి జీవిత విధానాన్ని లోకం చూసి ఏం చేస్తుందనంటే దేవుని వాక్యం ఎలాంటి వారిలో పనిచేస్తూ ఉంది, ఎలాంటి వ్యక్తులలో మార్పు కలిగిస్తుంది. కాబట్టి మనల్ని చూసినటువంటి వారు దేవుని వైపు రావడానికి అవకాశం ఉంది. అందుకని దేవుడు ఏమన్నాడనంటే ఉప్పు సారవంతమైనదిగా ఉన్నప్పుడు మాత్రమే అది ఉపయోగకరంగా ఉంటుంది. వెలుగు చీకటిలోనికి రాకుండా అది వెలిగించేదిగా ఉన్నప్పుడు మాత్రమే అది శక్తివంతమైనదిగా మరొక విధంగా ఉంటుందని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి భూమిని తల్లకిందులు చేసేటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చారని చెప్పని ఆనాటి ప్రజలు వాళ్ళను చూసి సాక్ష్యం చెప్పగలిగారు. దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి మనం కూడా పరిశుద్ధతలో బ్రతికినప్పుడు లోకం గమనిస్తుంది వెలుగు వెలుగు సంబంధులు అని చెప్పాను. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో మరొక మాట రాయబడింది. మాథ్యూ 5:39లో మరొక మాట రాయబడింది. ఒకసారి చదువుదాం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 39వ వచనాన్ని ఒకసారి చదువుదాం. నేను మీతో చెప్పినది ఏమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టి వాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఎవడైనను నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగి తీసుకొన గోరిన ఎడల వానికి నీ పైవేస్త్రము కూడా ఇచ్చివేయము. ఒకడు 1 మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసినడలా వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. నిన్ను అడుగు వానికి ఇమ్ము, నిన్ను అప్పు అడుగు గోరు వానికి నియమకము త్రిప్పుకొనవద్దు. ఇక్కడ గమనించండి, ఇప్పుడు నిన్ను కుడి చెంప మీద కొట్టి వాని వైపు ఎడమ చెంప కూడా తిప్పమన్నాడు. ఓకే, ఈ మాటలు ఆలోచించండి. ఇప్పుడు ఎదుటిగా ఉన్నటువంటి వ్యక్తి నేను కొట్టాను అనుకోండి, యూదులలో ఉన్నటువంటి సాంప్రదాయం ఏంటనంటే వాళ్ళు ఈ ఈ ఈ వైపు ఉన్నటువంటి భాగానికి ఈ వెనుక భాగాన్ని ఉన్న దానికి ఒక తేడా ఉంటుంది. దీనికి ఎక్కువ విలువిస్తారు వాళ్ళు, ఇటువైపు ఉన్నదానికి హస్తానికి. వెనక ఉన్నదానికి వాళ్ళు ఎక్కువ విలువనివ్వరు. ఇప్పుడు మీకు అర్థం కావాలనంటే ఇల్లు ఓపెనింగ్ పెట్టుకున్నారు, ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకున్నారు, మనం ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఏ కాలు పెడతాం? ఫస్ట్ ఎడం కాలు పెడితే ఏమంటారు చెప్పండి, అందరికీ తెలుసు కదండి. ఏదో కొత్తగా మాట్లాడుతున్నట్టుగా ఉంది. ఎడం కాలు పెడితే ఏమంటారు? అశుభం అంటారు. మరి తీసేచ్చు కదా, అశుభం అనే దాన్ని మన దగ్గర ఉంచుకోవడం ఎందుకు? అంతే కదా, లాజిక్ అంతే కదా. ఇప్పుడు యూదులు అనేటువంటి వారు ఏం చేస్తారంటే దీనికి ఎక్కువ విలువిస్తారు, దీన్ని వేరే విధంగా భావిస్తారు. ఇప్పుడు కుడి చెంప మీద కొట్టడం అంటే వాళ్ళు ఏం చేసేవారంటే ఇప్పుడు నేను ఎలా కొడితే అతనికి ఏ చెంప అవుతుంది, ఏ సైడ్ అవుతుంది? ఎడమైపు వస్తుంది కదా. వాళ్ళు కొట్టేటప్పుడు ఏం చేస్తారంటే ఇలా కొడతారనమాట, ఇటువైపుని ఇలా కొడితే అది చాలా అసహ్యమైనది అనమాట. అంటే చాలా ఒక రకంగా నీచమైనటువంటిది అనమాట. ఇలా కొడతారనమాట. ఇలా కొడితే ఆ వ్యక్తికి కుడి చెంప అవుతుంది. అప్పుడు ప్రభు ఏమంటున్నాడనంటే నీ కుడి చెంప మీద కొట్టు వానికి ఎడమ చెంప కూడా తిప్పుము అని చెప్పని అర్థం ఏంటనంటే ఇలా కొట్టినప్పుడు అతనికి కుడి చెంప అవుతుంది, అప్పుడు మరలా ఇలా కొట్టినప్పుడు ఎడమ చెంప కూడా అవుతుంది. కాబట్టి అలాగే ఎవరైతే నిన్ను కొడుతూ ఉన్నారో, నిన్ను అసహించుకుంటున్నారో వాళ్ళకి నీ ప్రేమను, నీ భక్తిని, నీ యొక్క విధేయతను, తగ్గింపును చూపించమని చెప్తా ఉన్నాడు ప్రభు. అంత మాత్రమే కాదు, ఒకవేళ రోమా గవర్నమెంట్లో, రోమా ప్రభుత్వం కింద ఇజ్రాయెల్ దేశంలో, పాలస్తీనా దేశంలో రోమా ప్రభుత్వం యొక్క సైనికులు ఎక్కువగా వాళ్ళు చనామణిలో ఉంటా ఉండేవారు. వాళ్ళు ఏం చేసేవారంటే ఒకవేళ మిలిటరీలో పనిచేసేవారు కనుక ఆ ఇజ్రాయెల్ దేశానికి వచ్చి రోమీలో వాళ్ళు ఏం చేసేవారంటే ఎక్కువ బరువు ఉన్నటువంటి బ్యాగులు వాళ్ళు తీసుకుని వచ్చి వాళ్ళ లగేజ్ అంతా తీసుకుని వెళ్తూ ఉండేవారు. ఆ రోమా సైనికులు కనుక యూదులు అనేటువంటి వారిని వాళ్ళు డ్యూటీ చేస్తూ వచ్చి కనుక ఎవరైనా కనబడితే బలవంతంగా వెరైట్రా అని చెప్పని పిలిచి ఈ బ్యాగ్ వాళ్ళకి ఇచ్చి మోయమంటే ఖచ్చితంగా మోయాలి. అందుకని వాళ్ళు ఏం చేసేవారు అని అంటే బాబు రోమా సైనికుడు వస్తున్నాడని చెప్పని పారిపోతూ ఉండేవారు. అందుకని ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నాడనంటే ఎవడైనా నిన్ను 1 మైలు రమ్మని నిన్ను అడిగినట్లయితే, అంటే ఈ బ్యాగ్ తగిలించుకుని బరువైనది 1 మైలు దూరం రమ్మంటే ప్రభు ఏమన్నాడు తెలుసా, వానితో పాటు నువ్వు 2 మైళ్ళు వెళ్ళమన్నాడు. అంటే ఎవడైనా రోమా సైనికుడు కనబడగానే లగేజ్ పట్టుకుని వస్తూ ఉంటుంటే వాడు పిలుస్తాడని తెలిసి కూడా హలో బ్రదర్ నేను కూడా వస్తాను, నీతో ఈ లగేజ్ మోయమంటావా అని చెప్పని అడిగితే ఎలా ఉంటుందో ఆలోచించండి.
అలా చెయ్యండి అని ప్రభు చెప్తున్నాడు. అంటే లోకములో మనలను బాధ పెట్టేవారు, లోకములో మనలను వెలివేసేటువంటి వారు, లోకములో మన మీద లేనిపోని నిందలు వేసేటువంటి వారికి ప్రభు ఏమంటున్నాడంటే, మీరు వెలుగై ఉన్నారు కాబట్టి, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు కాబట్టి, సారవంతమైనటువంటి జీవితాన్ని కొనసాగించేటువంటి మీరు, సారవంతమైనటువంటి వెలుగులో నడిచేటువంటి వారు లోకానికి ఎలా ఉండాలో ఒక మాదిరిగా ఉండాలి. మన తగ్గింపు, మన విధేయత, మన యొక్క ప్రేమ చూపించడం అన్నది లోకానికి అర్థమైతే కనుక వారు దేవుని దగ్గరికి రాగలుగుతారు. అప్పుడు మాత్రమే వెలుగు యొక్క విలువేంటో, ఆ ఉప్పు యొక్క సారవంతమైన జీవితం ఎలా ఉంటుందో లోకానికి తెలీదు. దేవుని వాక్యం ఎలా ఉంటుందో, కానీ లోకము మనలను చదువుతూ ఉంటుంది. దేవుని వాక్యాన్ని మనం అన్వయించుకుని మన జీవితాలలో ఆ వెలుగు యొక్క క్రియలు, ఫలాలు మన జీవితాల్లో మనం ఏం చేయాలి? చూపించేవారుగా ఉండాలి. కాబట్టి పరిశుద్ధుడిగా ఉన్నాడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. వెలుగు మార్గాన్ని, వెలుగు యొక్క క్రియలను మన జీవితాల్లో మనం లోకానికి చూపించేవారుగా ఉండాలి. మరొక మాట చదువుదాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8 నుండి 12 వచనాలు ఒకసారి చదువుదాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసియన్స్ 5:8లో, మీరు పూర్వమందు చీకటి ఉంటురి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమని వాటిలో కనబడుచున్నది. ఇక్కడ వెలుగు యొక్క లక్షణాలు పౌలు గారికి మాట్లాడాడు. 3 విషయాలు మాట్లాడాడు. మొట్టమొదటిది మంచితనం, రెండవది నీతి, మూడవది సత్యం. ఈ 3 ఎప్పుడైతే ఎవరిలో అయితే ఉంటాయో ఆ వెలుగు యొక్క ఫలము ఆ జీవితంలో కనబడుతుందని అర్థం. మంచితనం, మన మాటల తీరు మంచిగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు గారు 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, పేజీ తిప్పండి, 4వ అధ్యాయం 29వ వచనం చదువుదాం. 4:29లో, వినివారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు, కానీ దుర్భాష ఏదైనానో మీ నోట రానియ్యకుడి. 5వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదాం చూడండి. 5వ అధ్యాయం 4వ వచనం అక్కడే, కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను, కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. అంటే మంచితనము దేనిని బట్టి తెలుస్తుంది? మన మాటలను బట్టి తెలుస్తూ ఉంటుంది కదండి. మనం మంచి వాళ్ళమో చెడ్డ వాళ్ళమో మన మాటలను బట్టి తెలుస్తూ ఉంటుంది. పౌలు గారు ఏమంటున్నాడనంటే, వెలుగు యొక్క ఫలము, వెలుగు యొక్క లక్షణాలు ఎలా ఉంటుందంటే మంచితనము, నీతి, సత్యము. ఈ 3 లక్షణాలు కూడా, 3 గుణ లక్షణాలు కూడా వెలుగులో ఉన్నటువంటి వారిలో కనబడుతుంది అని మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ 4వ అధ్యాయం 29వ వచనంలో మనం ఏం చదువుకున్నామనంటే, అవసరమును బట్టి వినివారికి క్షేమాభివృద్ధి కలిగించేటువంటి మాటలు, అంటే అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైనటువంటి అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష అయినను మీ నోట ఏం చేయకూడదు? రానేయకూడదు. దుర్భాష మనం మాట్లాడేటప్పుడు, మనము క్రైస్తవులుగా విశ్వాస జీవితాన్ని కొనసాగించేటువంటి మనము మన మాటల గురించి చూడండి. ఈ యొక్క బైబిల్ గ్రంథం అంతట్లోనూ కూడా ఎక్కువగా క్రైస్తవుల యొక్క మాటల గురించి, నాలుక గురించి, నోరు గురించి సామెతల గ్రంథంలో 65 సార్లు మాటల గురించి, నాలుక గురించి మాట్లాడారు. ఎందుకనంటే మనం మాట్లాడే తీరుని బట్టి మనం ఎలా ఉంటామో, మనం ఎలాగా వ్యవహరిస్తామో అన్నదే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈ మాటలు విశ్వాస జీవితాన్ని కొనసాగించేటువంటి మనకందరికీ కూడా, విశ్వాసంలో కొనసాగుతున్నటువంటి మనమందరం కూడా అనుకూల వచనమే. అవసరాన్ని బట్టి అక్కడ ఏదైతే అవసరమో, ఏది మాట్లాడాలో, ఏది క్షేమాన్ని కలిగిస్తుందో, ఏది జీవితాలను కట్టగలుగుతుందో అలాంటి మాటలు మన నోట నుండి మనము మాట్లాడే వారిగా ఉండాలి అని దేవుని వాక్యం స్పష్టంగా నేర్పిస్తుంది. మాట్లాడేటప్పుడు మనము 430వ సంవత్సరంలో, క్రీస్తు శకం 430 సంవత్సరంలో అగస్టిన్ అనేటువంటి ఒక మంచి దైవభక్తుడు ఉండేవాడు. మొదటి శతాబ్దంలో ఆయన ఒక ప్రాంతంలో, హిస్పో అనేటువంటి ఒక ప్రాంతంలో నివసించేవాడు ఆ పాలస్తీనా దేశంలో. అక్కడ ఆయన డైనింగ్ టేబుల్ దగ్గర గోడకి ఒక బోర్డు తగిలించి పెట్టుకున్నాడు అనమాట. గోడకి ఆయన ఏమని రాసుకున్నాడనంటే, అక్కడ ఆ పేపర్ మీద కొన్ని మాటలు రాసి అక్కడ అంటించాడంట. ఏమని రాశాడంటే, ఏ పురుషుడైతే, ఏ స్త్రీ అయితే ఇక్కడ లేదో ఆ లేని వ్యక్తి గురించి ఎవరైతే చెడ్డగా మాట్లాడతారో అలాంటి వారికి ఇక్కడ కూర్చునే అర్హత లేదు అని చెప్పని రాసుకున్నాడంట. మరలా చెప్తున్నాను, ఏ పురుషుడైతే, ఏ స్త్రీ అయితే ఇక్కడ లేదో ఆ లేని వ్యక్తి గురించి ఎవరైతే చెడ్డగా మాట్లాడతారో అలాంటి వారికి ఇక్కడ కూర్చునే అర్హత లేదని చెప్పని తన డైనింగ్ టేబుల్ దగ్గర రాసుకున్నాడు.
అంటే ఇద్దరు వ్యక్తులు కూర్చొని మాట్లాడుకుంటున్నారంటే మూడో వ్యక్తి గురించి అక్కడ లేడు, కానీ ఆ వ్యక్తి గురించి చెడ్డగా మనం మాట్లాడేటువంటి మాటలు ఉంటాయి. ఇప్పుడు చెడ్డ చేశాడండి, తప్పు చేశాడు, దాని గురించి అవగాహన కల్పించడానికి ఇలా జరిగిందనే విషయం చెప్పడం వేరు, ఆ వ్యక్తి గురించి మరింతగా చెడ్డగా మాట్లాడుకోవడం అది పాపమని వాక్యం చెప్తుంది. మంచితనానికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి ఆ వ్యక్తి గురించి చెడ్డగా మాట్లాడి, లేని వ్యక్తి గురించి ఎక్కువగా చెడు మాట్లాడేటువంటి వారి దగ్గరికి ఇక్కడ స్థానం లేదు అని ఆ వ్యక్తి మాట్లాడుకోవడం, రాసుకోవడం మనం చూస్తూ ఉన్నాం. మన నోటిని చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అసలు నోటి నుండి చెడు మాటలు ఎక్కడి నుంచి వస్తాయండి? మన నోటి నుంచి మాట్లాడతాం కదా, ఎక్కడి నుంచి వస్తాయి? ఏదో మనం అంటాం కంగారుపడి ఏదో తొందరగా మాట్లాడేశానని చెప్పాను. అది కంగారుపడి మాట్లాడడం కాదు, మనసులో మనం ఏమనుకున్నాం అది ఆలోచించుకున్నాం, ఆల్రెడీ స్టోర్ అయ్యింది లోపల. అందుకనే మత్తయి సువార్తలో 12వ అధ్యాయం 34వ వచనంలో ఒక మాట ప్రభు మాట్లాడాడు. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనం. సర్ప సంతానమా, ఎంత భయంకరంగా వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడంటే ఆ శాస్త్రుల పరిచయాల గురించి. మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దానిని బట్టి ఏం మాట్లాడుతుంది? మన హృదయంలో. ఇప్పుడు సర్వసాధారణంగా నేను ఒక మాట చెప్తాను, ఎలాగనంటే హృదయంలో మనము ఎప్పుడైతే మనము ఏదైతే చూసామో, ఏదైతే విన్నామో, ఏదైతే మన హృదయాల్లో నిశ్చయించుకున్నామో, ఏదైతే మన మనసులో మనం దానిని స్టోర్ చేసుకున్నామో, లోకంలో ఎన్నో మాటలు వింటూ ఉంటాం, ఎన్నో పనులు చూస్తూ ఉంటాం, ఎన్నో సందర్భాలను మనము ఎదుర్కొంటూ ఉంటాం. ఎక్కడైతే ఏదైతే చూసామో, ఏదైతే విన్నామో, దేని గురించి అయితే మనం ఆలోచించామో, ఇవన్నీ కూడా మనసులో ఏమవుతుంటాయి? హృదయంలో స్టోర్ అవుతుంటాయి. దానిని బట్టి మన పదవులు ఏం చేస్తాయి? మాట్లాడుతూ ఉంటాయి. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు మనం ఆలోచించి మన పెదవుల నుండి మంచి మాటలు, మన పెదవుల నుండి ఆ హృదయాలను ఆదరించగలిగినటువంటి మాటలు గుర్తుపెట్టుకోవాలి. హృదయంలో లేనిది మన పెదవుల గుండా రాదు, మన హృదయంలో ఉంది కాబట్టే అది మన పెదవుల నుంచి వచ్చింది. కాబట్టి మన మనసులో ఎలాంటివి ఉన్నావో, మన హృదయంలోనికి అవి ఎందుకు వచ్చినాయో, మన హృదయంలో అవి ఎందుకు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు మన హృదయంలో ఈ చెడ్డ మాటలు, చెడ్డ తలంపులు ఎందుకు చోటు చేసుకుంటే? మన హృదయం ఖాళీగా ఉంది కాబట్టి, హృదయాన్ని మనం వాటితో నింపుకున్నాం కాబట్టి. మన హృదయాన్ని దేవుని వాక్యంతో, దేవుని మాటలతో, దేవుని యొక్క సత్యంతో మనం నింపుకుంటే ఏమవుతుంది? మంచి మాటలు వస్తాయి. అప్పుడు మంచి హృదయం కలిగినటువంటి మనము మంచి మాటలు మాట్లాడతాం. ఇప్పుడు చెట్టును బట్టి ఆ చెట్టు మంచిదా చెడ్డదని ఎలా చెప్తాం? దానికి వచ్చేటువంటి ఫలాన్ని బట్టి, అది ఆ పండేటువంటి ఫలాన్ని బట్టి అది మంచిదా చెడ్డదని చెప్పగలుగుతాం. అలాగే మన మాటలను బట్టే మనలో మంచితనం ఉందా లేదనేది అర్థమవుతుంటుంది. కాబట్టి మనం మంచివారమా కాదా అన్నది మాటలు బట్టే తెలుస్తుంది. అందుకనే వెలుగు ఫలం ఏంటంటే మొట్టమొదటిది మంచితనం, రెండవది నీతి కనబడాలి. మన జీవితాలలో నీతిని మనము అనుసరించాలి. నీతిని అనుసరించి, సత్యమును అనుసరించి మనం నడుచుకోవాలి. సత్యమని అంటే అవునంటే అవును, కాదంటే కాదు, ఒక్క మాటే మనలో. రెండవది ఇంకేమీ ఉండకూడదు. ప్రపంచంలో చాలామంది కూడా మనం గత వారం మనం మాట్లాడుకున్నాం. మొట్టమొదటిది ఏంటంటే నీ పొరుగు వానితో ఏం చేయాలి? సత్యమే మాట్లాడవలను. మనము ఒకరమేమై ఉన్నాం? అవయములమై ఉన్నాం. కాబట్టి నీ పొరుగు వానితో ఖచ్చితంగా మనం ఏం చేయాలి? సత్యం మాట్లాడాలి. గత వారం మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. సత్యం మాట్లాడాలి. రెండవది కోపపడుడు కానీ పాపం చేయకూడదు. నీ కోపం ఎప్పటి వరకు ఉండకూడదు? సూర్యుడు అస్తమించే వరకు కూడా నిలిచి ఉండకూడదు. మూడవది ఏం నేర్చుకున్నాం? సోమర్తనంగా వండుకోకుండా పని చేయాలి. దొంగిలక మనం ఏం చేయాలి? కష్టపడి పని చేయాలి. ఖచ్చితంగా మనం పని చేయాలి. దొంగిలకు ఉండగా అవసరం బట్టి మనం ఏం చేయాలి? పని చేసేవారిగా ఉండాలి. ఈ మూడు విషయాల్లో గత వారం మనం నేర్చుకున్నాం. కాబట్టి మన నోటు నుండి అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగా ఉండాలి. ప్రపంచంలో చాలామంది సర్వే చేశారు. సర్వే చేసినప్పుడు ఒక సర్వే వాళ్ళు ఇలా చెప్పారనమాట, 91% మంది ప్రతినిత్యము క్రమంగా మామూలు విషయాలలో రోజు అబద్ధం ఆడుతున్నారంట. 91% మంది. 36% మంది మంచి ముఖ్యమైన విషయాల గురించి అబద్ధం ఆడుతున్నారంట. 86% మంది 86% పేరెంట్స్తో, తల్లిదండ్రులతో క్రమంగా అబద్ధాలు ఆడుతున్నారంట. 75% తమ మంచి స్నేహితులతో అబద్ధాలు ఆడుతున్నారంట. మరి అది స్నేహం ఎలాంటిదో ఒకసారి ఆలోచించండి. 73% తోబుట్టులతో, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య అబద్ధాలు ఆడుతున్నారంట. 69% వారి జీవితంతో భాగాన్ని పంచుకున్నటువంటి భాగస్వామితో, భార్య భర్తతో, భర్త భార్యతో అబద్ధాలు ఆడుతున్నారంట. 69%. ప్రపంచం అంతా కూడా అబద్ధం మీదే నడుస్తున్నట్లుగా కనబడతా ఉంది ఈ సర్వేలో. కాబట్టి మంచిది, సత్యం అనేది మనము
మాట్లాడేవారిగా ఉండాలి. ఎందుకు ఇంత సులువుగా క్రమంగా అబద్ధాలు ఆడుతున్నారంటే అసలు దేవుడు అబద్ధం గురించి ఎంత తీవ్రత కలిగి ఉన్నాడు అనేది అర్థం కాకపోవడం. అబద్ధం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? యోహాను సువార్త 8:44 అబద్ధమునకు జనకుడెవడు? సాతాను. ఆ సాతాను నుంచే వచ్చింది. కాబట్టి అబద్ధానికి మూల పురుషుడు, అబద్ధాన్ని సృష్టించినవాడు, అబద్ధానికి జనకుడు, అబద్ధాన్ని జరిగించేవాడు, అబద్ధాన్ని దాన్ని కొనసాగించేవాడు కూడా సాతానికి సంబంధించినటువంటి వారు. కాబట్టి వెలుగు ఫలము ఏంటనంటే మొట్టమొదటి మంచితనం, రెండవది నీతి, మూడవది సత్యం అనేటువంటి దానిని మన జీవితాలలో మనము కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకి స్పష్టంగా నేర్పిస్తూ ఉంది. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, మీరు లోకమునకు ఉప్పునై ఉన్నారు, వెలుగై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేనికి కూడా పనికిరాదు. అది సారవంతమైనటువంటి ఉప్పుగా ఉన్నప్పుడు మాత్రమే అది ఉపయోగపడుతుంది. అది నిస్సారంగా ఉన్నట్లయితే దేనికి కూడా పనికిరాదు. ఒకసారి మనము పరిశీలించుకుందాం. మనం సారవంతమైన క్రైస్తవ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నామా, లేకుంటే నిస్సారమైపోయామా? కలిగితే మనం జీవించినంత కాలం కూడా ఏమండి, బ్రతికితే దేవుని కొరకు రోషం కలిగి, బ్రతికితే దేవుని కొరకు ఒక పౌరుషం కలిగినటువంటి క్రైస్తవుడిగా బ్రతకాలండి. లోకంతో రాజీ పడిపోయి, లోకంతో పరిస్థితులతో, లేకుంటే లోకంలో ఉన్నటువంటి అపవిత్రతతో, లోకంలో ఉన్నటువంటి అజ్ఞానంలో, అవిధేయతలో, అసత్యంలో బ్రతుకుతున్న మనుషులతో మనం ఏకీభవించేసి వాళ్ళతో కలిసిపోయినట్లయితే వాళ్ళకి మనకి ఏమీ తేడా లేదు. ప్రభు ఎన్నుకున్నది, ప్రభు మనల్ని రక్షించుకున్నది, ప్రభు తన విలువైన ప్రాణాన్ని ఇచ్చి మనలను ప్రభువు సారవంతమైన ఉప్పుగా ఉండాలని, మనము చీకటిని పారద్రోలేటువంటి వెలుగును చూపించేవారిగా ఉండాలని ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. అలాంటి జీవితాన్ని, అలాంటి ప్రవర్తనను మన జీవితాల్లో మనం కలిగి ఉండడానికి ప్రయత్నించేవారిగా ఉండాలని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. మనము వెలిగించాడు ప్రభు అంధకారంలో బ్రతుకుతున్నప్పుడు. ఒకప్పుడు చీకట్లో బ్రతికాం, ఒకప్పుడు అంధకారంలో బ్రతికాం, ఒకప్పుడు దేవుడంటే ఎవరో తెలియకుండా అజ్ఞానంలో, అవిధేయతలో బ్రతికాం. ప్రభు మనల్ని వెలిగించాడు, ప్రభు తన వెలుగుతో మనల్ని నింపాడు, ప్రభు తన వెలుగులో నడవమని ప్రభు మనకి ఆజ్ఞాపించాడు. ఆ వెలుగులో నడుస్తూ వెలుగులో జీవించేటువంటి వారిగా, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ వెలుగును ఎక్కడో మంచం కిందో కొంచెం కిందో పెట్టేవారిగా కాకోకుండా దీపస్తంభం మీద ఎలాగైతే అందరికీ వెలిగివ్వడానికి దీపస్తంభం మీద వెలిగివ్వడానికి పెడతారో, అలాగే మన క్రియలు, మన ప్రవర్తన, మన మాటలు, మన జీవిత విధానం కొంతమందికి చీకట్లో ఉన్న ప్రజలు, అజ్ఞానంలో ఉన్నటువంటి ప్రజలు, అవిధేయతలో బ్రతుకుతున్నటువంటి ప్రజలకు మనం కూడా వెలుగులోనికి నడిపించగలిగినటువంటి ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలి. మన జీవితాన్ని చూసినప్పుడు, మన ప్రవర్తన చూసినప్పుడు, మన మాటల తీరు, మన మంచితనం, మన భక్తి, మన నీతి, మన యొక్క యథార్థమైన జీవితం, మనలో ఉన్నటువంటి ఆ మంచితనం మనలో కనబడినప్పుడు లోకం మనల్ని చూసి గమనించి ప్రభులోనికి రావడానికి అలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి. ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, మనం మాట్లాడే ప్రతి మాట, మనం చేసే ప్రతి పని, మనం చేసే ప్రతి క్రియ కూడా అది వ్రాయబడుతుంది, కౌంట్ చేయబడుతుంది. దేవుడు ఒక రోజున దానిని ఏం చేయబోతున్నాడు? లెక్క అడగబోతున్నాడు. మనల్ని లెక్క అడగబోతున్నాడు. ప్రతి ఒక్కరిని దేవుడు లెక్క అడగబోతున్నాడు. ఆయన సింహాసనం ముందు నిలబడినప్పుడు, ఆ వెలుగు అయినటువంటి దేవుని ముందు మనం నిలబడినప్పుడు, నిన్ను వెలిగించాను, సారవంతమైన జీవితాన్ని కొనసాగించమని నీకు నా జీవితాన్నే సమర్పించాను, నా ప్రాణాన్నే పెట్టాను, నువ్వేం చేస్తున్నావు అని చెప్పని ప్రభు మనల్ని అడిగినప్పుడు దేవునికి లెక్క చెప్పాలి. ఇక్కడ కూర్చుని వాక్యం వింటున్న మనందరం కూడా దేవునికి లెక్క చెప్పాలి. అయితే మనము వెలుగుగా సారవంతమైన జీవితాన్ని కొనసాగించి ప్రభువుల కొరకు కొంతమందిని సంపాదించేవారిగా ఉన్నామా, లేకుంటే మన క్రియల ద్వారా, మన పనుల ద్వారా, మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, ఎందుకురా బాబు ఇలాంటి వాళ్ళని వెంబడించకూడదు, ఇలాంటి పరిస్థితుల్లోనికి రాకూడదని లోకంలోనికి వెళ్ళిపోయేవారిగా, మన వైపు దేవుని మార్గం వైపు రాకోకుండా లోకంలోకి వెళ్ళిపోయేవారిగా, అసహించుకునేవారిగా ఉన్నట్లయితే అది సరైన పద్ధతి కాదు. దేవునికి మనం లెక్క చెప్పాలి. మనల్ని మనం పరీక్షించుకుందాం, చెక్ చేసుకుందాం, మన జీవితాన్ని సరిదిద్దుకుందాం. సారవంతమైన జీవితాన్ని, వెలుగు కలిగినటువంటి జీవితాన్ని, వెలుగు ఫలాన్ని మన జీవితాలలో చూపించేవారిగా ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను. తలలు వంచండి, కళ్ళు మూయండి. చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేద్దాం. మీరు లోకమునకు ఉప్పును వెలుగునై ఉన్నారు. ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన సారం పొందుతుంది? అది ఎందుకు పనికిరాదు కదా, దానిని ఎవరు ఉపయోగించరు. అది నిస్సారంగానే ఉంటుంది, మనుషుల చేత త్రొక్కబడుతుంది. కాబట్టి సారవంతమైనటువంటి జీవితాన్ని, సారవంతమైనటువంటి ప్రవర్తన జీవితాన్ని మనం కొనసాగించాలని ప్రభు మనలను ఏర్పరచుకున్నాడు. మనలను ఆయన ప్రత్యేకించుకున్నాడు. ఆయన మనను పరిశుద్ధపరిచాడు, పవిత్రపరిచాడు.
అలాంటి సారవంతమైన జీవితం మనలో ఉందా లేదా అనేది చెక్ చేసుకుందాం. వెలుగై ఉండాలి అని ప్రభు మనల్ని వెలిగించాడు. సర్వలోకానికి దేవుడే వెలుగై ఉన్నాడు, కానీ మనలను ప్రభు వెలుగుగా చేశాడు. వెలుగై ఉండండి లోకానికి, మీరు వెలుగై ఉన్నారని ప్రభు చెప్పాడు. ఆ వెలుగు ఫలము మంచితనం, నీతి, సత్యము అనే దానితో మనము కొనసాగించేవారుగా, మరికొంతమందికి మాదిరికరంగా, మన మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్లుగా ఉండాలి. మన పెదవుల ద్వారా దుర్భాష కానీ, ఎలాంటి చెడ్డ మాటలు కానీ ఏవి కూడా మన పెదవుల నుండి రాకోకుండా అనుకూల వచనమే, క్షమాభివృద్ధిని బట్టి కొంతమందిని ప్రోత్సహించగలిగినటువంటి మంచి మాటలు మాట్లాడుతూ ప్రభులోనికి నడిపించేవారుగా ఉండాలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంది. ప్రార్థన చేద్దాం, తీర్మానం చేసుకుందాం, దేవుని దగ్గర నిర్ణయించుకుందాం. జీవించినంతకాలం సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి. ఎన్నో నెలలు, ఎన్నో సంవత్సరాలు మన జీవితాల్లో అవి దొర్లిపోతూనే ఉన్నాయి. అయితే దేవుడు మనలను మరొక సంవత్సరంలోనికి ప్రవేశించకముందే, మరొక సంవత్సరంలో మనము వెళ్ళకముందే మన జీవితాన్ని చెక్ చేసుకుంటూ, మన హృదయంలో మార్పు లేకపోతే, మన లోపల నుండి మనలో ఆ చేంజెస్ లేకపోతే దానివల్ల ప్రయోజనం లేదు. కాబట్టి మనల్ని మనం చెక్ చేసుకుంటూ, పరీక్షించుకుంటూ దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకుని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, పరలోకపు దేవా, మీకు స్తోత్రాలు. మహోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు, మీ గొప్ప నామమునకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. మీ కృపను బట్టి, మీ కనికరాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మీ వాక్యం ద్వారా మాతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. మీరు లోకమునకు ఉప్పును వెలుగునై ఉన్నారని. ఉప్పు ఎలాగైతే సారవంతంగా ఉన్నప్పుడు ఏ పదార్థంలో ఉన్నా అది పాడు చేయని గుణాన్ని ఎలాగైతే కలిగి ఉంటుందో, మేము ఉంటున్నటువంటి ప్రాంతాలలో, మేము ఉంటున్నటువంటి సమాజంలో, మేము బ్రతుకుతున్నటువంటి ప్రదేశాలలో సారవంతమైనటువంటి జీవితాన్ని కొనసాగించడానికి, వెలుగు ఎలాగైతే చీకటిని, అంధకారాన్ని తొలగించి ప్రభా మంచి మార్గాన్ని, త్రోవను చూపిస్తుందో, అలాగే మేము కూడా మంచితనము, నీతి, సత్యము అనేటువంటి ఫలాలు మా జీవితాలలో మేము కలిగి ఉండడానికి, వాటిని మేము అభ్యాసం చేసుకోవడానికి, వాటిలో మేము నడవడానికి మీ కృపనివ్వండి ప్రభా. మీరు వెలుగై ఉన్నారని చెప్పుకున్న మేము, వెలుగులో నడుస్తున్నామని చెప్పుకుంటున్న మేము కూడా ఈ వెలుగు ఫలాన్ని మేము మా జీవితాల్లో కలిగి ఉండడానికి కృపనివ్వండి. ఒకవేళ లోకంలో అటు ఇటు వెళ్ళిపోతూ నా ప్రభా చీకటిలోకి వెళ్ళిపోయినట్లయితే, నిస్సారమైనటువంటి ఆ జీవితాన్ని కలిగి ఉన్నట్లయితే ప్రభా, మీ పాదాల దగ్గర మేము క్షమించమని వేడుకుంటున్నాం. మీ రక్తం చేత మమ్మల్ని కడిగి శుద్ధి చేసి కృపనిచ్చిన ఆయన ఈ లోకంలో సారవంతమైన జీవితాన్ని, వెలుగు ఫలాన్ని ప్రభా లోకానికి చూపించడానికి మీ కృపనివ్వండి. వాక్యాన్ని విని ఎంతమంది బిడ్డలైతే ప్రభా మీ యొక్క సన్నిధిలో తీర్మానించుకుంటున్నారో వారిని మీరు బలపరచండి. సారవంతమైన వెలుగు ఫలాన్ని ప్రభా మేము లోకంలో కొనసాగించుటకు పరిశుద్ధాత్మదేవ మీ శక్తినిచ్చి బలపరిచి అనేక మందికి మాదిరికరంగా ఉండడానికి, మా జీవితం అనేక మందిని మీ మార్గంలోనికి నడిపించడానికి, అనేక మందిని మీ తట్టు ఆకర్షించగలిగినటువంటి నాయన బిడ్డలుగా మమ్మల్ని బలపరిచి కృప చూపించి మేలు చేసి కాపాడి మీ నామానికే మహిమ తెచ్చుకునమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.